ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మాసంలో మీనరాశి గమనించుకుంటే మిక్స్డ్గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మాసం అని గమనించుకోవాలి. వివరాలు వెళ్లే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ మీనరాశిలో ఉంటారు. అయితే పేరు బలం బట్టి మనం చూసుకుంటే దీ, దు, షం, జా, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ కూడా ఈ మీనరాశిలో ఉంటారని గమనించాలి. ఎవరిదైనా కనుక పేరు బలం పెట్టి చూసుకోవాలనుకుంటే వాళ్ళకి మోస్ట్ పాపులర్ అయిన పేరు ఈ పేర్లతో, ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళది మీనరాశి అవుతుందని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 7వ స్థానంలో, అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన రిజల్ట్ ఇస్తుంటుంది. చిన్న చిన్న వర్డ్స్ తోటి మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పడం జరిగింది. దీంట్లో యాత్ర, అర్ధనాశనం, విరోధిం, సంపద అని చెప్తారు. అంటే ఈ రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా పని చేస్తే ఆపోజిట్, ఓకే, మీకు ఏమంటారు, ఇబ్బందులు పెట్టే విధంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పనిని నాశనం చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. అయితే 9వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా కలిసి వస్తుంది. చాలా అన్ని విధాల సేఫ్ గార్డ్ అవుతారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. ఈ యొక్క సూత్రం, ఈ శ్లోకం ప్రకారం సామంత జన విద్వేష, మీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, మీరు నాయకత్వ బాధ్యతల్లో ఉంటే మీ కింద ఉన్న టీం కానివ్వండి, లేదంటే సామంతం అంటే మీకు పనిచేసిన మేట్స్, ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధారాపీడ సుతామయం చూసుకుంటే వీళ్ళకి
భార్యకి భర్తల మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్సాహ భంగకారిణి, మీరు ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఏదైనా పని చేసుకొని ఉంటే, మంచి మంచి ప్లాన్స్ ఉంటే, ఈ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ కింద ఉన్న టీము సరిగా సపోర్ట్ ఇవ్వకపోగా కొంచెం ఆటంకాలతో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా మీరు కొంచెం టైర్డ్గా ఉండి డిసీజెస్ వచ్చే అవకాశం కూడా మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఎక్కువగా. కుజుడు 5వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి. ఏమని చెప్తారంటే కాలతిక్రమణ భోజనం, సంతాపం, దురితం, కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే ఏదైనా గనక పని చేస్తే అందులో ఉపయోగం లేకుండా ఉంటుంది, టయానికి భోజనం చేయకుండా ఉంటారు, దేహ జాడ్యం శారీరకంగా కొంచెం పెయిన్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీకు కొంచెం వెపన్స్తో కానీ ఆయుధాలతో దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు. ఆ ఖర్చులు పెట్టే ముందు అవసరం ఉందా లేదని ఆలోచించకుండా టకటక ఖర్చు పెట్టేసే ఒక స్వభావం, ఒక మైండ్ సెట్ కూడా ఈ టైంలో ఈ రాశి వాళ్ళకు ఉండే అవకాశం కనిపిస్తుంటుంది. నెక్స్ట్ శుక్రుడు చూసుకుంటే 8th హౌస్లో చాలా మంచి సపోర్టివ్గా ఉన్నారు. ఈ మంత్లో మీకు బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహంలో శుక్రుడు, అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైన్ అంటారు చూసారండి, మీకు వచ్చిన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడే, మిమ్మల్ని స్టెబిలైజ్ చేసే గ్రహం శుక్ర గ్రహం ఈ మాసంలో. ఇందులో శుక్రుడు 8వ స్థానంలో ఉంటే మనకి దుఃఖనాశ మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తిం, అష్టమస్తేత్ భవేత్ భృగునందనే అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. దీని అర్థం ఏంటి? దుఃఖనాశ, ఏదైనా విషయంలో మీరు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖం అనేది పోతుంటుంది. మహాసౌఖ్యం, ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీలు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. రాజదర్శనం, హైయర్ అఫీషియల్స్ని కలవటం, పెద్ద పెద్ద నాయకులను కలవటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలిసే అవకాశం వస్తుంటుంది. అంతేకాకుండా అర్ధప్రాప్తి, ధనం, రావాల్సిన ధనం కూడా ఈ టైంలో వచ్చే అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడు మీకు బాగా చక్కటి యోగ్యతని ఇస్తూ ఉన్నాడు. టయానికి మంచి ఫుడ్ తింటూ హెల్త్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. అయితే నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకు మహర్షులు అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. దీని ప్రకారం ఒక్కొక్క నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. దీంట్లో భాగంగా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, జయము, వస్త్రలాభము అంటే పాజిటివ్గా ఉంటుంది. ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్స్ లేదంటే శాలరీ హైకు, ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం కల్పిస్తుంటుంది. ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. కానీ ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా ఉండటం ఎంతైనా అవసరం. సేమ్ ఇలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, ధనం ఉంటుంది, జయం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. రేవతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది, జయప్రదంగా ఉంటుంది. అయితే ఫస్ట్ 15 డేస్లో అనుకోని విధంగా అన్నదమ్ముల మధ్య లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండి కేర్ఫుల్గా ఉండే మాసాన్ని మీరు గమనించాలి. అయితే పరిహారాలు కనుక చూసుకుంటే కొంచెం పరిహారాలు ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఈ రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎక్కువ కాల్స్ నాకు ఇప్పటికి కూడా ఈ రాశి నుంచి వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఇండివిజువల్గా బాగా ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఎక్కువగా బాధలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం, తిరునల్లారు లాంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, వీటితో పాటుగా మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటూ ఉంటే చక్కగా రెగ్యులర్గా ఈ కార్యజయం వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది, శత్రునాశనం కూడా అవుతుందని తెలుసుకోవాలి. సో ఇండివిజువల్గా సెల్ఫ్ రెమెడీస్ చేసుకోవాలనుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని డైలీ చదువుకుంటూ ఉండటంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటే ఇప్పుడు ఈ మంత్లో సూర్యుని వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా మీ రాశి వారికి ఎలా ఉందో ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో
చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేస్ ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారనమాట. అంటే 40 ఇయర్స్ నుండి +or-5 ఇయర్స్, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 ఇయర్స్ కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకోనుండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 డేస్ ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్య పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు